హాయ్ అండి. ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కొన్ని వార్తలను చూద్దాం. భవిష్యత్తులో భారత్ చేతుల్లోకి గ్లోబల్ పవర్. పరిస్థితులు తారుమారు అయితే ఓడలు బండ్లవుతాయి, ఒండ్లు ఓడలవుతాయి అనే సామెత వాడతారు. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య పరిస్థితి ఈ సామెతనే వర్తించేలా ఉంది. ఒకప్పుడు గ్లోబల్ జీడీపీ గ్రోత్‌లో ఆధిపత్యం చెలాయించిన యూఎస్ డీలా పడింది. మరోవైపు భారత్ ఇందులో యూఎస్‌ను సైతం దాటివేసింది. ఐఎంఎఫ్ డేటా ఇదే చెప్తుంది. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా హవా వీస్తుందా? చూడాలి మరి. ఈరోజు మహాశివరాత్రి ప్రత్యేక పర్వదినాల కళ్యాణం. మహాశివరాత్రి పరమశివుడు శక్తితో ఏకమయ్యే అత్యంత విశిష్టమైన దివ్యరాత్రి. ఈ పుణ్య ఘడియలో శివపార్వతుల కళ్యాణం చేయించడం చాలా దాంపత్య జీవితం పవిత్రమై కుటుంబ బంధాలు బలపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కళ్యాణ దర్శనం ద్వారా వివాహ అడ్డంకులు తొలగి అన్యోన్యత, శాంతి మరియు శుభ మంగళ్యాలు స్థిరపడతాయని విశ్వసిస్తారు. ఈ అరుదైన మహాపుణ్య అవకాశాన్ని వేద మందిర్లో మీ పేరు గోత్రంతో ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇది అడ్వర్టైజ్మెంట్లా ఉంది, ఇలా కాదు. ఏపీ న్యూస్. అన్నిటికీ నేనే మాట్లాడాలా, మరి మీరెందుకు? పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం. పార్టీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. అన్నింటికీ నేనే మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా అని నిలదీశారు. మహిళల విషయంలో పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తొలగించడమే బీజేపీ లక్ష్యం, సీఎం రేవంత్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరిట పీఎం మోడీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వన్ వర్సన్ వన్ నేషన్ పార్టీ విధానాన్ని తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే 400 సీట్లు అడిగారని, అందుకే ప్రజలు వారిని సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కోర్టు హక్కులను కాలరాయడానికి ఎస్ఐఆర్ పేరిట ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఫైనల్లో భారత్ ఎదురైతే పాక్కు మాజీల ప్రశ్న. టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ బైకాట్ సరే, మరి ఫైనల్ భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా అని ధనీష్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతుందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్తో ఆడకపోవడం బాధాకరమని ఆఫ్రిది అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ తప్పదు, సజ్జల. ఇది ఏపీ న్యూస్ అండి. రాష్ట్రంలో నియంత్రణతో పాలన కొనసాగుతుంది. బందిపోట్లు మాదిరి టీడీపీ తమ నేతల ఇండ్లపై దాడులు చేస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో అంబాటి రాంబాబు, జోగి రమేష్ ఇండ్లపై పోలీసుల సమక్షంలోనే గుండాల దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో తిరిగిపోవడంతో సీబీఐని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక సీబీఐకి రిటర్న్ గిఫ్ట్ తప్పదని సరిగా ఇస్తామని హెచ్చరించారు. సిల్వర్ రేట్ల గురించి చూద్దాం. ఫ్యూచర్ ట్రేడింగ్లో షివర్ 25,000 నష్టం. ఫ్యూచర్ ట్రేడింగ్లో ఈరోజు కూడా వెండి భారీ నష్టాలను చూపించింది. నష్టాలతో ప్రారంభమైన సిల్వర్ ఫ్యూచర్ ఓ దశలో ఏకంగా 39,847 నష్టపోయి కిలో 2,25,000కు పడిపోయింది. ఆ తర్వాత కూలుకుంది. సాయంత్రం 7 గంటలకు 25,000 నష్టంతో కిలో 2,57,912 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించి గోల్డ్ ఫ్యూచర్ కూడా ఓ దశలో 10,688 కోల్పోగా ప్రస్తుతం కోలుకుని దాదాపు 1,000 లాభంతో ట్రేడ్ అవుతుంది. ఇది తెలంగాణ న్యూస్ అండి. ప్రొఫెసర్ కోదండరాం అంత నేరం ఏం చేశారు? సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక కోదండరాం లాంటి చలువులు బద్దలు కొట్టారని గత ప్రభుత్వం వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఇలాంటి అవమానం జరగొద్దని ఆలోచించారా అని ప్రశ్నించారు. కోదండరాం శాసనమండలిలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన ఎన్నికను కొట్టేయించిన చరిత్ర పీఆర్ఎస్సీ అని ఆరోపించారు. కోదండరాం అంత నేరం ఏం చేశారని ప్రశ్నించారు. రెడీమేడ్ సాంబార్ కిట్. గ్రోసరీ స్టోర్లలో అమ్మకానికి ఉంచిన సాంబార్ కిట్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సాంబార్ చేయడానికి అవసరమైన కూరగాయలను కలిపి ఒకే కిట్లో ప్యాక్ చేశారు. అయితే ఇది బ్యాచిలర్లకు బాగా ఉపయోగపడుతుందని కొందరు దీన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు ధరపై ₹113 అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 10,000 వ్యూస్ దాటిన ఈ వీడియో సోమరితనానికి చిహ్నం లేక సమయం ఆదా చేసే మార్గం అని చర్చకు దారితీస్తుంది. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో. కేసీఆర్ సిట్ విచారణ, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్. కేసీఆర్ సిట్ విచారణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కి నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అంటున్నారు.
ఉద్యమకారులను అవమానిస్తారా అని అడుగుతున్నారు. ఉద్యమకారులు అని వారికి వారే రాసుకున్నారు. శిబు సోరెన్, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, యడియూరప్ప వంటి వారు విచారణకు ఎదుర్కోలేదా? జడ్జిల ముందు నేత చేతులు కట్టుకొని సమాధానం ఇవ్వలేదా? మనమేమీ అతిథులం కాదు అని అన్నారు. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా? చూద్దాం మరి. తెలుగు లిపికి అందమైన గుండ్రని రూపం రావడానికి కారణం పూర్వం వాడిన తాళపత్రాలే. వాటిపై పదునైన లేఖనితో రాసేటప్పుడు నిలువు గీతలు గీసే ఆకు చినిగిపోయే ప్రమాదం ఉండేది. ఆ ఆకు దెబ్బతినకుండా పూర్వీకులు అక్షరాలను వంపులు తిప్పుతూ గుండ్రంగా తీర్చిదిద్దారు. అలా మన తెలుగు లిపి పరిమాణం చెందుతూ ఇప్పుడు అందమైన ఆకారాన్ని సంతరించుకుంది. అందుకే మన తెలుగు అక్షరాలు ప్రపంచంలో అత్యంత అందమైనవిగా గుర్తింపు పొందాయి. మంచి విషయం. ఇది తమిళనాడు న్యూస్ అండి. నేను డబ్బులకు లొంగే రకం కాదు. టీవీకే చీఫ్ విజయ్. టీవీకే చీఫ్ పార్టీ వార్షికోత్సవంలో నటుడు విజయ్ రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డాడు. తమిళనాడుకు తమ పార్టీ అసలైన టాప్ ఇంజన్ అని, ఇతర పార్టీల డబ్బా ఇంజన్లను నమ్మవద్దని అన్నారు. తాను ఎవరికీ లొంగనని, డబ్బుతో కొనలేరని చెప్పారు. అన్నా డీఎంకే, బీజేపీలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేస్తూనే రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. జనం నాయకన్ మూవీ కష్టాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్తో కలిసి చిందులేశారు. కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులన్నీ కట్టుకథలే. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. సింగపూర్ గేట్వే సంస్థకు వెబ్సైట్లు లేదు, 70,000 కోట్ల పెట్టుబడి అన్న ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్కు కంపెనీ, యుఎస్లో 90,000 కోట్లు, బ్రెజిల్లో 70,000 కోట్లకు ఎంఓయూ చేసింది. గతేడాదే ఏర్పాటైన ఈ ఎంఓయూ కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైందో కాదో చెప్పాలి. 10,000 లీటర్లు లేని కంపెనీలు 1,000 కోట్ల ఎంఓయూలు చేశాయి అని చెప్పారు. 10 లక్షలు లేని కంపెనీలు 1,000 కోట్ల ఎంఓయూలు చేశాయని అన్నారు. ఇది కొంచెం ఆసక్తి కలిగిన విషయం. గోల్డ్ గురించి ఒక చిన్న న్యూస్ ఉందండి. గోల్డ్ బాండ్లపై ఇకపై ట్యాక్స్ ఫ్రీయా కాదా? బడ్జెట్లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపుకు కుదించింది. ఇకపై ఆర్బీఐ ఈ బాండ్లను ఇష్యూ చేసేటప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీకి వరకు ఉంచుకున్నట్టయితే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇతరుల దగ్గర కొనుగోలు చేసే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5 వడ్డీపై పాత పద్ధతుల్లోనే పన్ను వర్తిస్తుంది. ఇది ఎగ్జామ్స్ గురించి అండి. అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా, 17 నుంచి కొత్త షెడ్యూల్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా వేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లను పరీక్షకు 3 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. చూసుకోండి మరి. నాన్నకు ప్రేమతో కూతుళ్ళు ఏం చేశారంటే, కన్న తండ్రి గురించి ఉంటుంది కదా. కన్న తండ్రి జ్ఞాపకం కళ్ళెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతుల రామానికి చెందిన గౌరవతి మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి కంటి పాపల్లా చూసుకున్న వీరమల్ల నరసింహ గత ఏడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు 6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రి కూతురు బంధానికి నిలిచారు. గొప్ప విషయం. లోకేష్ నన్ను హతమార్చాలని చూస్తున్నారు జోగి రమేష్. రెడ్ బుక్ రాజ్యాంగంలో లోకేష్ తనను మట్టుబెట్టాలని చూస్తున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అన్నారు. లోకేష్ ఆదేశంతో ఎంపీ చిన్న రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు. దాడికి ముందు టీడీపీ నేతలతో డీసీపీ, సీఐ చర్చించారు. టీడీపీ గుండాలు ర్యాలీలుగా పెట్రోలు సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్గా వచ్చారు. ఇలాగే కొనసాగే ప్రజలు తిరగబడక మానరు అని హెచ్చరించారు. హైదరాబాద్ టు బెంగళూరు 2 గంటల్లో వెళ్లిపోవచ్చు అశ్విని వైష్ణవ్. దేశంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో హైదరాబాద్ నుండి బెంగళూరుకు 2 గంటల్లో, పూణేకు 1 గంట 45 నిమిషాల్లో, చెన్నైకి 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. హైస్పీడ్ కారిడార్తో ఏపీ, టీఎన్ మధ్య ఎకనామిక్, హెల్త్, టూరిజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్ చేంజర్గా మారతాయని చెప్పారు. ఈ రోజుకి ఈ వార్తలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్కి మీ వంతు సపోర్ట్గా
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రోజు మీకు ఇలానే హైలైట్స్ చెప్తూ ఉంటాను. ఇంకేమైనా మేమేమైనా ఇంప్రూవ్ చేసుకునే విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.